హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి జొన్న బియ్యంతో ఆర్ది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. జొన్న బియ్యం ఆర్దికి కావలసిన పదార్థాలండి. జొన్న బియ్యం. ఈ జొన్న బియ్యాన్ని మనం పిండిగా ఆడుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని జల్లిస్తే మనకు పిండి వస్తుంది. ఈ పిండి కావాలి. తర్వాత ఇవి పచ్చెనగపప్పు అండి. ఇవి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, మనం పిండిని తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ పప్పును కూడా వాడాలండి ఆర్తిలోకి. తర్వాత యాలకుల పొడి, బెల్లం, సాల్ట్, పాలు, ఇవన్నీ కావాలి. తర్వాత నేను కొబ్బరికాయ అయితే మీకు చూపించట్లేదు, కానీ కొబ్బరికాయ కూడా వేసుకోవాలి. నేను వేస్తానండి, అదైతే ఇందులో చూపించట్లేదు. ఇవ్వండి ఈ ఆర్తికి కావాల్సిన పదార్థాలన్నీ. మరి ఆర్తిని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇవైతే మిక్సీ పట్టుకుంటాము ఇప్పుడు. ఇవ్వండి ఈ జొన్న బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాము. మీకు కనిపిస్తున్నాయి కదా, తెల్ల జొన్నలండి ఇవి. ఇప్పుడు ఈ మిక్సీలో వేసాను. మూత పెట్టి మిక్సీ ఆడుకొని పిండి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని మనం ఇప్పుడు అందులో వేసుకొని, మరుగుతున్న బెల్లం వాటర్ ఉంది కదండి, ఆ వాటర్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి, చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, పచ్చెనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత ఇంకా చిన్న పలుకంటూ ఉన్నదండి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలిపేసి మరలా ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, బెల్లం అంతా కరిగిపోయిందండి. పంచదార బెల్లం కూడా కరిగిపోయాయి. వాటర్ ఇగో చూడండి, బెల్లంలాగా అయిపోయాయి కదా కలరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిండిని కలుపుకోవాలండి. ఇదిగండి పిండి. ఈ పిండిని ఇందులో వేసుకొని, ఈ పాలు ఉన్నాయి కదండి, దీంతో ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మీకు కలిపిన తర్వాత మరలా చూపిస్తానండి. చూడండి, రెడీ అయిపోయిందండి. ఇంకా మనము ఇలా ఉండేటప్పుడే కట్టేసుకుంటే స్టవ్, దీన్ని ఏంటంటే కొంచెం దగ్గర పడిపోతుందండి. ఇంకా మరీ దగ్గర పడిపోయేదాకా మనం చిక్కగా అయిపోయేంత వరకు ఉండి స్టవ్ కట్టామనుకోండి, అది ఇంకా గడ్లాగా అయిపోతుంది. మనం ఇగో ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అలా చిక్క పడిపోతుందండి. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయింది. జొన్న బియ్యంతో చేసిన ఆర్తి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆర్తి. ఇదిగో చూడండి, చాలా వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది ఆర్దైతే. నేనైతే టేస్ట్ చేసేస్తాను. మరి మీరు టేస్ట్ చేయాలంటే మీ ఇంట్లోని ప్రిపేర్ చేయాలి. ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. మా వీడియోని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.